వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మార్నింగ్ వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఓ జ్యోతి, ఎటు చూసుకుంటే ఎటు కూస్తున్నావు? అయితే చేతులు అయితే ఏం చేస్తావు? మరి అంత సీరియస్ ఏం చూస్తున్నావు ఆడ? ఏం సీరియల్ ఇది? అంటే సీరియల్ కూడా చూస్తారు రోజు మీరు? అడిక్ట్ అయిపోయారా? అడిక్ట్ అయ్యారా? అందుకు జ్యోతి అంతగానం చూస్తారు మరి టీవీలో? ఎక్కువ ఏమి చూడం. నేను ప్రేమ, బ్రహ్మముడి, కార్తీక దీపం మూడు చూస్తారా? ఏమైందన్న? పద్మావతి. నువ్వు చూసినావారా పద్మావతిని? ఏడా చూసినావురా? ఏమో పేరా? అంటే చూస్తుందా ఈమె కూడా? చూడొద్దు జ్యోతి. ఈ పని చేసుకుంటా ఏంది ఆ పని చెప్పు. టీవీ చూడొద్దు ఇప్పుడు అప్పటి నుంచి. చూడాలి కానీ టైంపాస్ చూడాలి కానీ మరి అంత టీవీ ఏమో చూడు. ఆ మొత్తం మునిగిపోయింది టీవీలో. రోజు చూస్తలేవు శిరీష? ఎప్పుడు చూస్తావు? ఎప్పుడో ఒకసారి. అంత సీరియస్ చూడాలా మరి చూస్తే? చెప్తున్నాను. ఏమొచ్చిందిరా? ఏ పద్మావతి? పద్మావతి ఎవరు? పద్మావతి గేమేనా? ఏమో నాకు తెలియదు. పద్మావతి ఎవరో నాకు అవన్నీ తెలియదు. ఎత్తుకోవద్దున్నా ఫ్రెండ్ అని? నువ్వెందుకు చూస్తున్నారా సీరియల్? నువ్వు చూడొద్దు నాన్న. వద్దు వంట స్టార్ట్ చేసినావా? అయిపోతుంది అప్పుడే. ఏం తొందర స్టార్ట్ చేసి అలా? అన్నం ఉంది, కూర ఉంది. ఈరోజు మధ్యాహ్నము గిరి వస్తాడని చెప్పేసి పెట్టినుండే. అన్నం ఎక్కువైందా? మిగిలింది ఇప్పుడు? అది మిగిలిపోయింది. నైట్కి సలనం అవుతుంది. ఇప్పుడు సలనమా? కొంచెం పెట్టాలన్నట్టుగా కొంచెం బియ్యం పెట్టిన. వంకాయ కూర ఉంది. రైట్. ఇప్పుడు కొంచెం క్యాలీఫ్లవర్ వండితే వంట అయిపోయినట్టే. వంట అయిపోతుంది. రైట్ రైట్. డన్ డన్ డన్. రేపు పొద్దుగా ఏం పని ఉంది మనకు? ఎందుకు? షూటింగ్ తీద్దామా? రేపు అంటే రేపు చేస్తా. ఎందుకంటే ఎల్లుండి నాన్నగానికి హాలిడే ఉంటుందిగా. అవతల ఎల్లుండి నుంచి ఒక 4-5 days ఆమెకి కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉంటాయి. మార్నింగ్ ఎగ్జామ్ రాసి వస్తుంది, ఈవినింగ్ మళ్ళీ రేపటి ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. ఇప్పుడు రేపు ఇద్దాం మరి. రేపు ఫ్రీ అంటే నువ్వు ఓకేనా? అంటే కొంచెం అదే అంట. నీకు మంచిగా ఉంటేనే చెప్పు, ఎందుకంటే అంత రిస్క్ పడవద్దు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పొగ అంటే పొగ కూడా ఇబ్బంది అవుతుంది. సరే గ్యాస్ పొయ్యి పెట్టుకున్నాం. గ్యాస్ పొయ్యి అంటే తొందరగా వేసుకుందాం, దాని ఏం లేదు. కానీ కుండలుగా. కుండలా ఏమవుతుంది? ఏం కాదనుకో కానీ ఏంటంటే పొయ్యి మన పొయ్యి మీద పెట్టినప్పుడు స్లిమ్లో పెట్టాలి. స్లిమ్లో పెడితే ఏం కాదు. అది గ్యాస్ మీద ఒక్కసారి వేడెక్కిందంటే చాలు, మస్తు సరిపోతుంది. ఏం సరిపోదా? సరిపోతుంది. అదే నేను అంటున్నా. ఎందుకంటే మీకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కట్టెల పొయ్యి పెడితే. అమ్మో కొంచెం ఇబ్బంది కాదు, ఘోరమైన ఇబ్బంది. ఆ పొగ ఒక కట్టె మండుతుంది, ఒక కట్టె మండదు. అందుకనే గ్యాస్ పొయ్యి పెట్టుకుంటే ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఉప్పు కూడా వేసేసరికి మనం అర్ధ గంటలు అయిపోయింది. గంట సేపు 2-3 గంటలు అవుతుంది. మనం ఉగాది పచ్చడి లైవ్ చేసిరుడు అట్లా డబ్బున అయిపోయింది. అట్లా చేసుకుందామని నేను అంటున్నా. తొందరగా అయిపోతుంది, అట్లనే సరే, సింపుల్ అయిపోతుంది. కానీ ఏంది మరి చేస్తే ఒకవేళ చికెనా? నేను చికెన్ తినొద్దు ఇప్పుడు. నువ్వు తినకు. టేస్ట్ చేసేది ఎవరు లాస్ట్కి? మేమే కదా. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు కెమెరా నాకు షూటింగ్ అయిపోయినాక తినేది నేనే కాదు. కొంచెం జర ఒక 10 రోజులు గ్యాప్ అయ్యేది. మరి ఏం చేయాలి చెప్పు? వేరేది ఇంకేమైనా వెజ్లా అంటే ఏం చేయాలి? బూందీ కానీ ఇంకా మిక్సర్ చేయాలి. ఊకే నాన్నగాడు నాకు స్పెషల్ ఏమన్నా చేసి పెట్టు అంటే. అయితే మిక్సర్ బూందీ 2 కలిపి ఐరన్ ఉందా? పిండి ఏమంటే సంబంధించిన అన్నీ మరి ఇంకా బెటర్గా అది చేసుకుంటా దబ్బునైపోతుంది. అది కూడా ఇంకా బెటర్. డబ్బునైపోతా అంటే ఇంకా వేరే ఏమైనా చేసేది ఉందా అంటే? సరే చేయనైతే ఇద్దాం, దాని ఏమన్నా మిక్సర్ బూందీ 2 అవుతాయి. రైట్. నాన్నగడు పోయినాక స్టార్ట్ చేద్దాం. మరి రేపు స్కూల్ ఉంది నాన్నకి? రేపు ఎగ్జామ్ ఉందా మీకు? స్కూల్ ఉందా? కాదు. అంతేనా? సరే ఆమె పోయినాక స్టార్ట్ చేద్దాం. మరి మబ్బులనే లేస్తా కాబట్టి చెప్పు పొద్దుగాల అన్న కూడా. ఇక అన్న అంటే కట్టెలు లేవు కాబట్టి పోయారని చేసుకోవాలి ఫస్ట్ మనం. గ్యాస్ సిలిండర్ వంట కావాలి. అయితే పొద్దుగాల రైస్ పెట్టు, టిఫిన్ ఏం చేయకూడదు. రేపు పొద్దుగాల ఒకటేసారి అన్న కూర లేదు అనుకో, మనకు మధ్యాహ్నం అవుతుంది, పొద్దుగాల తినిపోవచ్చు. అయినా రేపు ఎవరు ఉంటారు? చెల్లి ఇట్లా ఉంటారు కదా. రైట్ రైట్. చెల్లి ఉంటుంది, ప్లాన్ చేసుకుంటాం. కానీ చెల్లి ఉంటుంది. ఇప్పుడు నీకు కోల్డ్ అయిందా? మరి కోల్డ్ అయితే నువ్వు గడికి అట్లా వీడియో అట్లా అన్నావు అనుకో ఎట్లా గలీజ్ ఉంటుంది. మరి రాత్రికి గుడ్డు మిరియాలు తింటా. తగ్గిపోతుంది గుడ్డు మిరియాలు తింటే. రాత్రి నేను కూడా తిన్నా. రావాలని ఉంది కానీ జ్వరం వస్తలేదు నాకు. రావద్దు కూడా అంటే రావాలి అప్పుడప్పుడు. తొందరగా వచ్చింది అనుకో, దెబ్బ తిన్నామంటే ఇక మళ్ళా
కొన్ని రోజులు టైం పడుతుంది ఆ ఎనర్జీ రానికే దేనికైనా. మధ్య మధ్యలో ఒకసారి వచ్చిపోతే అది కామన్ కదా. అప్పుడు నాకు 15 రోజులకు ఒకసారి వస్తుండే జ్వరం. అప్పుడంటే భయం లేకపోతుంది, ఇప్పుడు భయం ఉంది. వస్తలేదు మరి అమ్మ కట్టుండే ఆ పోరికి 15 రోజులకు ఒకసారి జ్వరం వస్తుంది. ఆ పోరిని ఒకటి పెళ్లి చేసుకుంటాడు ఆరిపోతాడు అని అంటుండే. కానీ అన్ననే పెళ్లి చేసుకో అందుకని అనుభవిస్తుండు. ఇప్పుడు అన్న పెళ్లి నాకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? స్టార్టింగ్ లో వస్తుండే, అప్పుడు టాబ్లెట్లు వేసుకోవాలన్నా వేసుకోకపోయేదాన్ని, ఏదైనా వేయాలన్నా వేయకపోయేదాన్ని. ఇప్పుడు చూడు అన్ని పోతున్నా డైరెక్ట్ గ్లూకోజ్లో పెట్టించుకొని వస్తున్నా. నేను మొన్న ఫస్ట్ టైం పెట్టుకున్నా జీవితంలోనే, ఫస్ట్ టైం నేను హాస్పిటల్ పోవడం. అలాంటివి మనకు మస్తు వస్తూనే ఉంటాయి. ఈ మూలలు ఖాళీ ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు అనుకుంటున్నా. దోశ పెంకలు వేద్దామని వేస్తే ఏముంది, కానీ వండిన సామాన్ మొత్తం పెంకలకే ఇక మళ్ళీ వాటర్ కడుకోరేంది ఇట్లా. అటు ఉంటేనేమో డైరెక్ట్ ఇట్లా కడిగి తుడిచి పెట్టేస్తాము, కానీ ఇక్కడ ఉంటే కష్టం అవుతుంది. ఈ వండిన సామాన్ మొత్తం మీడికెళ్ళే పోతుంది. సరే మా సూపరేసింది ఎట్లా ఉంటారో మేడం వంట రూమ్లో. కానీ తప్పదు, ఉండాలి, అడ్జస్ట్ అయిపోవాలి. బస్ వచ్చిందా షూ అనుకోరు ఇక్కడ షూని. లేట్ అయిందా? లేట్ ఏం కాలే కానీ నేను ఎగ్జామ్ కదా, ప్రిపరేషన్ జరుగుతుంది. అటు ప్రిపరేషన్, ఇటు ఆమె రెడీ చేయడం, దాంతోపాటు పాలు అయిపోయడం. లేట్ లేచిరా ఇక్కడ షూని ఎందుకు అట్నే వర్క్. షూజా వైటా బ్లాకా? బ్లాక్. బ్లాక్ కిందనే ఉన్నాయి. కానీ బస్ ఆరని కొట్టింది రాలేదు. నాని కానీ బిడ్డ ఆగో. అరే ఊర్లో దాకా వచ్చింది రే, మళ్ళీ వెయిట్ చేస్తాడు ఆయన. ఇంకొక అటు చుట్టూ హల్లులు. ఇది ఆలు ఇవాళ ఎగ్జామ్ అనేది ఓరని చెప్పాలి. ఇది రౌండ్ చుట్టాలి ఇవాళ ఎగ్జామ్ ఆమెకు. మరి అంతా హడావిడి చేసి ఎట్లా ఆమెకు? హడావిడి అంటే మరి నిన్న మంచిగా స్కూల్ పోతే ఇవాళ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. నేను ఒమ్మంటే నేను ఓన్ అన్నది. గట్ రెడీ రెడీ రెడీ. బాక్స్ రెడీ అయిందా? బాక్స్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇది వేసుకున్నప్పుడే గట్టండి గట్టండి. ఇంకొక 2 చుట్లు చుట్టూ దానికి. హల్లులు ఎక్కడున్నాయి? హల్లులకు చుట్టూ. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ 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 ఖాతం. వెరీ గుడ్ గర్ల్. మొత్తం ఓవరాల్ తెలుసుగా, మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అండ్ ఓవరాల్ కూడా తెలుసుగా. అమ్మ నుంచి స్పీడ్ చెప్పు, స్పీడ్ చెప్పు. అమ్మ నుంచి చెప్పు. అయిపోయింది సార్, నువ్వు బస్సు వచ్చింది ఆల్రెడీ. వెయిట్ చేస్తున్నా. అదే గట్టి గట్టి ఇది ఈ నోట్లు వేసుకో. నడు బండి తీసు. చలో చలో చలో, గో ఫాస్ట్ నాన్న. నాని లేవు బేటా. ఊరా బస్సు. లోనాని నడురా. చెప్పులో కూడా టైం లేదు ఇప్పుడు. ఇదే ఫస్ట్ టైం కదా అంత హడావిడి చేయడం. ఎగ్జామ్ కదరా, లేక లైట్ తీసుకుంటే. ఎగ్జామ్ అయినా కానీ ఆమె లేట్ లేవడం కానీ. ఆల్ ది బెస్ట్ బేటా. రైట్, గుడ్ గర్ల్. ఏమై సప్నా? కొత్తది పెట్టు, ఏదో ఒకటి పెట్టు. ఆమె మళ్ళీ దొరకకపోతే కష్టంగా. ఊర్లోకి వచ్చింది. ఏమన్నా ఇట్లా చేస్తారా నాటుడు ఇక. అసలు ఎగ్జామ్స్ టైము. బాయ్ బాయ్ బేటా. బాయ్ బాయ్. ఫోన్ చేస్తున్నావు నాన్న? వెళ్ళింది చెప్పు లేపు. వెళ్ళిందని చెప్పు. హలో అన్న, వస్తుంది. కరెక్ట్ 7కి వచ్చిన అన్న. అప్పుడే చెప్పావు కదా కావాలన్నట్టు. చెప్పింది కానీ మరి ఈమె లేట్ లేచిందా? నేనే లేట్ లేచిన. నువ్వు లేట్ లేచినావా? అందుకని లేట్ అయిందా? నువ్వు బాక్స్ కన్నా లేకపోతే ఆమె రెడీ చేయడంలా? బాక్స్కి మళ్ళా ఆమె రెడీ చేయడం మొత్తం లేట్ అయింది. రోజు అసలు 6 వరకు ఆమె బాక్స్ అయిపోతుంది. నేను లేవడమే 6:10కి లేచిన రోజు. అందుకని లేట్ అయింది. సరే తగ్గలే ఇంకా రాత్రి గుడి కూడా తిన్నావు? 2 తిన్నా. నువ్వు 2 తింటా మంచిగా ఉంది అన్నావుగా, నేను కూడా 2 తిన్నా. మిరియాలు ఎక్కువ పెట్టుకొని తిన్నా. నాకు పోయింది దెబ్బకు. మళ్ళీ రాత్రి దగ్గర రాలే. నాకు పోలే ఇంకా. ఇది ఒక్కరోజు తిన్నా అనుకో అయిపోతుంది. అది ఇప్పుడు తిను, పొద్దుగాల సాయంత్రం తినొచ్చట అవి. అది మళ్ళీ పొద్దున్న తింటా. తినేసి ఇప్పుడు. ఇంత పొద్దుగాల లేచిన. అబ్బా ఇంత పొద్దుగా లేచినావు? ఇంకా లేట్ లేచిన. వర్షం పడితే నాకు గెలిచి ఇవ్వాలా. ఎందుకు ఇంత తొందర లేచినావుగా? అన్న రోజు లేచే టైం కంటే ఎక్కువనే లేచిన. అబ్బా రోజు ఎప్పుడు లేచి చదివి? 6:30. ఇవాళ ఎంత అయింది? 7 అయింది. అది నిజం చెప్తాను, నమ్మాలి చూస్తే ఎవరైనా. 6:30. ఇవాళ 7 అవుతుంది. ఒక్కొక్క రోజు నాన్నగారు ఆమెకు బాగా చెప్పకుండానే పోతుంది తెలుసా. అవును, ఈరోజు ఇంకా లేచినావు కాబట్టి బాగా చెప్పింది అందరికి. ఏం ఆలోచిస్తున్నావు మరి పొద్దుల కృషి మీద కూర్చొని? ఏం లేదు, నాకు కలవడ్డది. మా ఇంటికి పోయినా, పైన స్లాబ్ పడ్డది కదా. అవును, ఇంకా పైన స్లాబ్ పడుతుంది కదా. అయితే ఇక కింద మొత్తము మొలలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి మొత్తం కింద పడతాడు. నూకిన
కింద నూకినా పైన నూకినా చుట్టుకొద్ది లేచినావా లేచిన పైన నూకినా కింద నూకినా డ్రమ్ముల నీళ్ళు పట్టినా ఏంటి ఇక కలవడట నేను అనుకుంటున్నావు నా డ్రమ్ములో నీళ్ళు పట్టినట్టు ఈమె పని చేస్తుంది అనుకుంటున్నాను నేను. ఆ కలర్లే కానా అదే మా ఇంటికాడనా ఇక టైం ఎంత అవుతుంది ఇప్పుడు ఏమో 7 అన్న 7 అవుతుందన్న సరే చెప్పు ముచ్చట చెప్పు మొత్తం గదే గట్లా అయింది పోయి మొత్తం క్లీన్ చేసేసిన చెత్త చెత్త అంతా ఈరోజు స్లాబ్ పడుతుందా ఈరోజు కాదు ఫ్రైడే ఈరోజు సీక్లెస్ ఈరోజు మరి ఎప్పుడైతే వచ్చే స్లాబ్ ఫ్రైడే ఈ ఫ్రైడేనా జ్యోతులు డబల్ స్టోర్ బిల్డింగ్ కడతారు ఇక పార్టీ అడుగురు మీ అందరు వచ్చి ఫుల్ నవ్వుపిస్తుందిగా నిన్నటి కామెంట్లు అమ్మ మళ్ళీ వీడియో కూడా టాప్ వన్లో పోయింది నిన్న 36 నిమిషాలు చూసిరట వీడియోలో అసలు అంత పెద్దగా ఉన్న నిన్న ఫుల్ జోష్ ఉంది వీడియో అయితే మస్తు నవ్వు వచ్చింది నిన్న నేను కూడా రాత్రి వచ్చినాక 12:30 చూద్దాం అనుకున్నా కొంచెం పెట్టుకున్న నిద్ర వచ్చింది అట్టే వండుకున్నా మళ్ళీ తెల్లారలేసి ఇప్పుడు మొత్తం చూసిన మళ్ళీ వీడియో నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు కారణం అని పెడతారు ఎవరు బాధ్యులు నవ్వి చచ్చిపోతే ఎవరు బాధ్యులు అని పెట్టారు నిన్న కామెంట్ నిజంగా మస్తు నవ్వు వచ్చింది నిన్నైతే ఇంకా అలాంటి మెమరీస్ మస్తు ఉన్నాయి మధ్యాహ్నం మాట్లాడుకుందాం ఈ పొద్దున వీడియోలు అయితే అంత టైం ఉండదు ఎందుకంటే 10:30కి పెట్టాలి కాబట్టి మీకు ఉన్న పనులే ఇవి చూసుకోవాలి ఇప్పుడు అయిపోతుంది మళ్ళీ సాయంత్రం దాకా మనకు టైం ఉంటుంది కాబట్టి అప్పుడు ఫ్రీడంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు 10:30 కాబట్టి లేస్తేనే ఉంటే టైం అయిపోతూనే ఉంటుంది ఆగదు ఇప్పుడు టైము బైక్ అడుగు పోయి రావాలి నీళ్ళు పెట్టుకోవాలి ఇటు పోయి రావాలి నీళ్ళు పెట్టుకోవాలి ఇంట్లో పనులు చూసుకోవాలి ఖతం అయిపోతూనే ఉంటుంది టైం వీడు చూడు ఎక్సర్సైజ్ చేస్తుండే ఇలా కూర్చొని వాకింగ్ చేస్తున్నా వాకింగ్ అయిపోయింది సాలిగా నిద్ర ఏ సాలరా ఆయనకి కళ్ళు కోడిగుడ్డలాగా ఉన్నాయట్రా ఆ చెట్లకు నీళ్ళు అయినా మొత్తం ఎండిపోయినాయి పోతే అవి వేస్ట్ అరే వేస్ట్ పెంచేం చేస్తావు ఇట్లా అల్లం పెరుగుతుంది పసుపు పెరుగుతుంది అవి రెండింటికి పోయి అంతే జ్యోతి ఈరోజు మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను నువ్వు నాకు సంబంధం లేదు నేను నీకు సంబంధం లేదు ఓకే క్వశ్చన్ నేను అడిగే క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయాలి మరి చేస్తా షూర్ రైట్ ఓకే మా ఇద్దరు బాండింగ్ మస్తు నవ్వు వస్తుందట వాళ్ళకి సంబంధం లేదు ఆయన జస్ట్ ఇంటర్వ్యూవర్ అంతే నువ్వు జస్ట్ ఒక గెస్ట్ రోల్ మరి మధ్యలో నవ్వు వస్తే నవ్వుతా నవ్వు నువ్వు అమ్మని వేసుకొని నువ్వు ఎట్లుంటే అట్నే పెడతా నేను దీంట్లో కటింగ్స్ ఏమి ఉండవు జతకోతే శిరీష గుడ్ మార్నింగ్ అంబాల్ రెడీయా రెడీ అవుతుంది పైన ఉంది ఏం చేస్తారు పాలు వేడి చేసిన అంబాలు పెట్టిన పాలైనా లేట్ వచ్చిందా లేట్ రాదు ఆయన వచ్చి వెళ్ళిపోయిండు అయ్యో ఎందుకు నేను అంటే బయట వాకిలు ఉడిచి ముగ్గు పెట్టి బ్రష్ చేసుకున్నా కనవాలా నేను చూసుకోలే చాలాసేపు ఆగిందంట అరే అయితే అడిగి పోగానే అన్నాడు నేను చాలాసేపు ఆగినాడా రాలేరు మీరు అంటే నేను చూసుకోలే ఫోన్ చేసిరా చేయలే నేనే ఆడి వరకు పోయినా స్టాచ్యూ ఉంటది కదా ఆ స్టాచ్యూ వరకు వేసి వచ్చిన నాకు రోజు పొద్దున బయట కనబడతాడు మన బయటకి వెళ్ళి వస్తాడు ఆయన రోజు చెంబ తీసుకొని పోవాలి ఆయన చెట్ల పట్టుకోరా నేను బోరే నీకు పోతా కదా నేను అట బోర్ వేసి వాకింగ్ చేస్తా ఉంటా రిటర్న్ లో ఆయన కలుస్తాడు రోజు కలుస్తాడు అదే టైంకి 6:20 అయితే వస్తాడు టైం తెలుసు కాకపోతే ఒక్కోసారి తొందరగా వస్తాడు ఒక్కోసారి లేట్ అయితే కరెక్ట్ టైం కి నేను పోయి అన్నే ఉన్నా అక్కడ వాళ్ళ ఇంటికాడికి వచ్చే టైం అయితే సేమ్ 6:20కి వస్తాడు ఇక్కడ పాలక లేట్ అయింది అనుకో లేట్ వస్తాడు లేదంటే తొందరగా వస్తాడు ఈడ కొంచెం లేట్ అయినా తొందరగా అయినా ఇడికి రానికి కొద్దిగా లేట్ తొందరగా వస్తాడు 6:30 ఈ రోజు చూసుకోలే నేను రోజు అంటే వాకిలు ఉడిచి జల్లి బ్రష్ చేసుకొని నేను పోయేసరికి వస్తాడు రోజు నాకు అదే టైం అవుతుంది ఈ రోజు కూడా అదే టైంకి పోతే లేడు వెళ్ళిపోయిండు ఆయన తొందరగా పోయింది ఎలా తొందరగా వెళ్ళిపోయిండు ఆడి వరకు పోయి తీసుకొని వచ్చిన ఈ రోజు పాలు ఏం లేవు ఇంట్లో అంటే ఉన్నాయి అక్క పెరుగు తోడేసింది కదా నైట్ అట్లా అని చెప్పి ఇప్పుడు పాలు కావాలి అనేసి ఆడి వరకు పోయినా ఇంట్లో పాలు ఉంటే నేను ఆడి వరకు కూడా ఒక్కపోతుండే మళ్ళీ వచ్చి మీకే చెప్తుండే ఇడ్లీ కాదు దోశ పిండి దోశ మళ్ళీ టిఫిన్ దోశ ఈరోజు 2 రోజులకు కలిపి పెడతాం కదా ఎప్పుడైనా అంతేనా 2 డేస్ వచ్చేటట్టు కలుపుతాం అప్పటిదప్పుడు కలిపితే ఏడైతుంది 2 రోజులకు కలిపి పెడితే ఉంటది కదా చట్నీ మళ్ళీ సేమేనా పల్లి చట్నీనా పల్లి అట్లా కూడా వేరే ఏమైనా చేసుకుంటే ఈరోజు టమాటా చట్నీ అన్న ఏదైనా టమాటా చట్నీ ఇంకా బెటర్ సరే శిరీష నీ ఓటర్ ఐడి వచ్చింది అట్లా చూపెట్టద్దు అవి గవర్నమెంట్ ప్రూఫ్స్ కదా గవర్నమెంట్ ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి ఏదైనా కానీ వీడియోలో మనం చూపెట్టద్దు ఒకసారి అన్న ఎగ్జామ్ కి పోయేటప్పుడు హాల్ టికెట్ చూపించాడు నా హాల్ టికెట్ నా పాన్ కార్డ్ అని చూపించిన రోజు వీడియో మొత్తం పోయింది మొత్తం స్ట్రైక్ మొత్తం తీసి డిలీట్ చేస్తుంది యూట్యూబ్ ఏంది అది నిజమే చూపెట్టద్దు అయితే అమ్మది కూడా వచ్చింది అమ్మది కూడా కొట్టేపియాలి నాకు గెలిచి ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్ అప్పుడే తీసుకోపోయారు కొట్టేసారని మనకి ఇయ్యలే కూడా రిసిప్ట్ ఇయ్యమంట కూడా ఇయ్యలే మీ అతను వెళ్ళేది ఇంకెందుకు ఇవ్వాలన్నా ఏమో మరి లేదు కొట్టేసారు అప్పుడే
కొట్టేస్తారులే, అది డిలీట్ అయిపోతుంది దాంట్లో లిస్ట్లకి అని. ఈ ఎంపీ ఎలక్షన్లో నాకు తెలిసి ఉండదు అనుకుంటా, ఉండదు, డిలీట్ చేసేస్తారు. కానీ మళ్ళీ ఎందుకు వచ్చింది మరి అమ్మది? అమ్మ నేను ఎడిట్ చేసిన, పేరు తప్పు ఉంటే ఎడిట్ చేసిన, అందుకని ఇప్పుడు అమ్మకి మనకి దేనికి అవసరం వస్తుంది? అది అవసరం లేదు, కొట్టేస్తారు అది. దేనికి అవసరం రాదుగా. ఇప్పుడు దేనికి రాదు ఓటర్ ఐడి అనేది. గుర్తవుతుంటది, గుర్తుంటుంది, మనకు కార్డ్ అయితే ఉంటుంది కదా, అమ్మ గుర్తు, మనకి గుర్తింపు ఉంటుంది. అది సో ఇక్కడ ఐరన్ అయితే చేస్తూ ఉన్నారు. వద్దు ఎందుకు ఐరన్? అన్న మీటింగ్ పోతాడంటగా ఈరోజు మీటింగ్ ఉందట మళ్ళా, తెలియదు. పోతానని అన్నాడు. వాళ్ళు ఎవరో ఫోన్ చేసిరుగా, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, పార్టీ వాళ్ళు సడన్గా చెప్పిరా. నిన్ననే చెప్తారు, నిన్ననే చెప్తారు కానీ చెప్పలే. ఇప్పుడు పొద్దున్న అడిగితే కూడా హాస్పిటల్ తీసుకోవా అంటే పోయి వద్దాం పా అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పోతా అంటుండు. అయితే మళ్ళీ నీకే పడుతుంది కావచ్చు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? వస్తుంది, నేను నాగేముంది పో మంచి హాస్పిటల్గా. ఏడా? ములుక్కే కదా, నేను కూడా వస్తా. నాకు కూడా పానం జర ములుగులో. బ్లడ్ టెస్ట్ చేసుకుంటారట, నేను కూడా చేయించుకుంటా. బ్లడ్ టెస్ట్ అనేది సిబిపి ఎవరైనా చేయించుకోవచ్చు. అవునా? అయితే నాకు కూడా తెలుసుగా బ్లడ్ ఎంత ఉందో అని. మనం కూడా మంచిగా ఉన్నావు కదా. మంచిగా ఉన్నా జ్యోతి. మొన్న వయసు ఎలా ఎక్కించుకొచ్చుకున్నా నేను. ఎందుకు ఎక్కించుకున్నావు? బ్లడ్ తక్కువ ఉంటే అట్లా కాలు చేతులు గుంజుతాయి అంట, దమ్ము వస్తుంది అంట. అని చెప్పి నేను బ్లడ్ ఎలా తక్కువ ఉందని. మరి వద్దే కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి మళ్ళీ? కాళ్ళు ముఖం వాకింగ్ చేయకపోతే. ఒకసారి బ్లడ్ టెస్ట్. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చేస్తున్నా కానీ నేను కూడా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుంటా. వాకింగ్ చేసి 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 అగో కింద ఫ్లోర్ మొత్తం ఇట్లా క్లీన్ గా నీట్ గా అయిపోయింది. ఎంత నీట్ గా ఉంది చూడు. ఊడమని అవసరం అంటలే, మనము సిమెంట్ పెట్టి మాల వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇగో ఇట్లా అయిపోయింది, మన కింద ఫ్లోర్ ఎట్లుంది అగో అట్లా అయిపోయింది. ఆమె వాకింగ్ చేస్తే మరి వద్దన్నా చేస్తున్నా దిగుతున్నాడు, కాళ్ళు ఉబ్బుతున్నాయి. ఒకసారి నేను ఏమంటున్నా, వాకింగ్ టెస్ట్ చేసుకుంటే నాకు కూడా తెలుసా కానీ ఎంత ఉందో. బ్లడ్ గురించి, బ్లడ్ కి దానికి సంబంధం జ్యోతి. సరే చేస్తా, వాకింగ్ చేస్తా, బ్లడ్ టెస్ట్ కూడా చేయించు. సరే బ్లడ్ టెస్ట్ నేను కూడా చేయించుకుంటా, నాకు కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి చేయించుకుని తెలిసిపోతా ఎవరికి ఎంత ఉందో అన్నది. సరే సరే, ఎవరు వచ్చినట్టు అన్న మళ్ళీ ఎడిపోతున్నాను నువ్వు? నేను ఎడిపోతున్నా చిట్టి పైసలు కాడికి పోయినాక. షర్ట్ ఐరన్ చేస్తుంది వద్దే. షర్ట్ ఐరన్ చేస్తున్నట్టే మీటింగ్ ఉంది మళ్ళీ, ఏదో మీటింగ్ ఉంటేనే షర్ట్ ఐరన్ చేస్తుంది. మరి చెప్పలేగా నువ్వు? చెప్పలేదంటే అది సడన్గా వస్తాయి కొన్ని. రేపు ఉందా అంటే ఈరోజు చెప్తావు కదా. యాక్చువల్లీ ఈరోజు పొద్దునే వచ్చింది ఫోన్. ఈరోజు పొద్దున వచ్చిందా? పొద్దుగాల రాలే. లోకల్ అయినా బయటగా? లోకల్. ఈయన బండమైలారమని వస్తావా మళ్ళీ మధ్యాహ్నం లోపు? వస్తా. ఓకే డన్. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రచారం యాక్చువల్లీ ఇది పొద్దున సాయంత్రమే. అది శిరీష కూడా ఓటర్ ఐడి వచ్చింది. వచ్చిందా? మరి నాది? నీది ఎందుకు? అరే నాది కార్డు రాలేరా ఇంకా. నేను అప్పుడు అది వస్తుంది వచ్చింది. అయిపోయినా అరే ఇంటికి ఓనర్ ఇక అడిగి మసీద్లో ఇప్పుడు ఈ ఓట్ల ఈ సర్పంచ్ ఎట్లకి వేయచ్చు ఇక. ఇప్పుడు అయితే ఇప్పుడు శిరీషని ఒకవేళ లేడీకి వస్తే శిరీషని పెడదాం. శిరీష ది వార్డు మెంబర్, 8th వార్డు మెంబర్, మన వార్డుకి నిలబెడదాము. అయితే కొంతమంది విరిగిరన్నా ఈ పక్కన. పాప కూడా వచ్చింది. ఆ పాపకు వచ్చింది, వదినలకు వచ్చింది, అన్న చెల్లెలకు వచ్చింది. వదిన నేను ఒకటేసారి అప్లై చేసుకున్నాను. అన్ని నేనే తీసుకున్నా. ఇప్పుడు ఆయన మనకి రెగ్యులర్గా వస్తుంది కదా, అదొకటి ఇదొకటి అని చెప్పేసి. నా కార్డు ఎప్పుడు వస్తుంది? నా కార్డు అవసరం ఉంది. కార్డు అవసరం ఉందా? అంటే పాత కార్డు ఉంది కానీ కొత్త కార్డు కావాలి. నేనే అప్డేట్ చేసింది. నువ్వే అప్డేట్ చేసిన. అయితే వస్తుంది. ఎందుకంటే అమ్మ చేసిన, నాయన చేసిన, శిరీష చేసిన, నా చేసిన, అందరు వచ్చింది. ఒకటే రాలే అంటే నీది ఫార్మేట్ కరెక్షన్ పెట్టినా కదా. జ్యోతి మల్కాజీ నియోజకవర్గం. జ్యోతిది ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. రైట్, జాగ్రత్త. మాదేమో 2019 లోనే వచ్చింది. మా బార్డర్ ఏం తెలుసా? మా పక్కనేమో మల్కాజ్గిరి, ఇదేమో సిద్దిపేట. పక్కనే 3 కిలోమీటర్స్, మధ్యలో 1.5 కిలోమీటర్ అటు నుంచి 1 కిలోమీటర్ బాయిల వరకు ఆనే ఉంటుంది. మా బాయిలు ఆడుకుంటాయి, అలా బాయిలు ఈడుకుంటాయి, టచ్ అవుతుంది. అంటే ఈడికెళ్ళి మల్కాజ్గిరి ఎక్కడి వరకు. కానీ జ్యోతులు గ్రేట్ అన్న, వాళ్ళ ఊరున్న మల్కాజ్గిరికి వస్తారు, సిటీలో ఉన్న మల్కాజ్గిరి. అవును జ్యోతి, నిజంగా జ్యోతి, మీరు నిజంగా నియోజకవర్గం మేము చూసినా ఒక ఊరు దాటగానే మాకు డిస్టికే చేంజ్ అయిపోయింది. డిస్టికే చేంజ్ అయింది. మాకు ఇప్పుడు రఘునందన్ రావు ఇటు సైడ్.